అందరికీ నమస్కారం. నిన్న ఈవినింగ్ ఎంత రేట్ ఉందో అది చూసేసి అది ఇద్దాము ముందు అయితే అనుకున్నా. బట్ ఇవ్వబుద్ధి కాల. ఎందుకు 10 గ్రాములకు 10 రూపాయలే తగ్గాను. వద్దురారా బాబు, మేజర్ అప్డేట్ వచ్చాక ఇద్దాం అనుకున్నా. సూపర్ అనమాట. ఎగైన మరలా 10 గ్రాములు బంగారం వచ్చేసి 22 క్యారెట్ గోల్డ్ 1,40,000 కిందకు వచ్చేసింది. 1,900 రూపాయలు తగ్గింది. 1,39,650 రూపాయలు 10 గ్రాములు 22 క్యారెట్ గోల్డ్. దెన్ 24 క్యారెట్ గోల్డ్ 2,070 రూపాయలు తగ్గింది 10 గ్రాములకి. దాని మార్కెట్లో 1,52,350 రూపాయలుగా ఉంది. నెక్స్ట్ మీలో చాలామంది 18 క్యారెట్ గోల్డ్ కూడా కొన్నారని తెలిసింది. దానికి కూడా ఈరోజు అప్డేట్ ఇస్తాను. 10 గ్రాములకు సంబంధించి 18 క్యారెట్ గోల్డ్ 1,560 రూపాయలు తగ్గింది. దాని మార్కెట్లో దాని రేటు 1,14,260 రూపాయలుగా ఉందన్నమాట. ఓకే, ఇక వెండికి సంబంధించి అగైన్ తగ్గింది. వెండి కొనుక్కోవాలనుకున్నటువంటి వాళ్ళు ఒక రేటు పెట్టుకోండి. అమ్మయ్య చాలు అనుకుంటే హ్యాపీ కొనేసుకోండి. అమ్మాలనుకున్న వాళ్ళు మాత్రం జాగ్రత్త. ఇప్పుడు రేటు తగ్గింది, అమ్ముకోకండి. వెయిట్ చేయండి, ఖచ్చితంగా అయితే పెరుగుతుంది. అది 10 రోజులు అవ్వచ్చు, నెల అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు. బట్ రేటు పెట్టుకోండి. ఆ రేటుకి వస్తే అమ్మయ్య అని చెప్పేసి అమ్మేసుకోండి. ఓకేనా. దెన్ 20,000 రూపాయలు పడిపోయింది కేజీకి. మార్కెట్లో 2,80,000 రూపాయలు ఉంది కేజీ వెండి వచ్చేసి. ఇవి ఇవాల్టి ధరలు. మరలా చెప్తున్నా, బంగారం అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. ఇప్పుడు తగ్గినట్టు ఉంది. ఇంకా తగ్గితే 1,35,000 రూపాయలకి మాత్రమే వెళ్ళగలదని నాకు అనిపిస్తుంది క్యారెట్ గోల్డ్. ఆ తర్వాతనే పెరిగింది. వెండికి సంబంధించి కొంచెం అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతుంది. భవిష్యత్తు ఖచ్చితంగా అయితే అది కూడా పెరిగింది. సో కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఒక రేటు పెట్టుకోండి. అమ్మయ్య ఈ రేటుకి వచ్చినా కొనుక్కుందాం. అమ్ముకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు అమ్ముకోకండి. ఖచ్చితంగా రేట్లు పెరిగితే అప్పటి వరకు వెయిట్ చేయండి.